ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న టాపిక్ నేర్చుకుందాం. షుడ్, హ్యాస్ టు, హ్యావ్ టు, నీడ్, మస్ట్. నెక్స్ట్ ఏంటి? నీడ్ నాట్. సో వీటికి తేడా ఏంటి? సో జనరల్గా ఏంటంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏది వాడాలని అక్కడ ఆగిపోతుంటారు మనం. సో షుడ్ అంటే ఏంటి? ఏదైనా చేయడం మంచిది అన్నప్పుడు షుడ్ వాడాలి. అంటే వి షుడ్ గెట్ అప్ ఎర్లీ, వి షుడ్ గో టు బెడ్ ఎర్లీ, రైట్? ఆమె రావాలి, షీ షుడ్ కమ్, అతను వెళ్ళాలి, ఈ షుడ్ గో. అంటే చేయాలి, చేయడం మంచిది అన్నప్పుడు షుడ్ వాడాలి, చేయొద్దు అన్నప్పుడు షుడ్ నాట్ వాడాలి, రైట్? అదే షుడ్ బి అంటే ఉండాలి, ఈ షుడ్ బి ఇయర్, అతను ఇక్కడ ఉండాలి, షీ షుడ్ బి అవుట్, ఆమె బయట ఉండాలి, దే షుడ్ బి ఇన్ ద మార్కెట్, వాళ్ళు మార్కెట్లో ఉండాలి అన్నప్పుడు షుడ్ బి వాడుతున్నాం. షుడ్ నాట్ బి అంటే ఉండకూడదు అన్నప్పుడు షుడ్ నాట్ బి వాడుతున్నాం. షీ షుడ్ నాట్ బి హియర్, ఆమె ఇక్కడ ఉండకూడదు, దే షుడ్ నాట్ బి అవుట్, వాళ్ళు బయట ఉండకూడదు, రైట్? వి షుడ్ నాట్ బి డిజానెస్ట్, మనం నిజాయితీ లేకుండా ఉండకూడదు. లేదంటే ఏంటి? ఇలా మనం షుడ్ని వాడుతున్నాం, అంటే చెయ్యాలి, వెళ్ళాలి, కొనాలనేది. ఈ హ్యాస్ టు, హ్యావ్ టు అంటే ఏంటి? ఇది కూడా అంతే, అంటే అవసరం. ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి, షీ హ్యాస్ టు కమ్, ఆమె రావాలి, అతడు ఆమె అది ఉంటే హ్యాస్ టు వాడాలి, మిగతాలు ఉంటే ఏం వాడాలి? హ్యావ్ టు వాడాలి. షీ హ్యాస్ టు కమ్, ఆమె రావాలి, షీ హ్యాస్ టు గో, ఆమె వెళ్ళాలి, ఈ హ్యాస్ టు రన్, అతను పరిగెట్టాలి, ఈ హ్యాస్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ, అతను ఇంటర్వ్యూ అటెండ్ కావాలి, రాధా హ్యాస్ టు కమ్ హియర్, రాధ ఇక్కడ రావాలి, రామ్ హ్యాస్ టు గో దేర్, రామ్ అక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు హ్యాస్ టు వాడుతున్నాం. సో అదే నీడేంటి? నీడంటే ఏంటి? అత్యవసరం, అంటే అర్జెంట్ అన్నప్పుడు నీడ్ వాడాలి, రైట్? వీ నీడ్ టు గో నౌ, మనం ఇప్పుడు వెళ్ళాలి, షీ నీడ్ టు కమ్ హియర్, ఆమె ఇక్కడ రావాలి, దే నీడ్ టు బై ఎ కార్, వాళ్ళు కార్ కొనాలి, వీ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఐ నీడ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ, నేను ఇంటర్వ్యూ అటెండ్ కావాలి, ఐ నీడ్ టు పే ద ఫైన్, నేను ఫైన్ కట్టాలి, షీ నీడ్ టు గో నౌ, అప్పుడు వెళ్ళాలి. అర్జెంట్ అన్నప్పుడు ఏం వాడాలి? నీడ్ వాడాలి. మస్ట్ అంటే ఏంటి? ఖచ్చితంగా, అంటే షుడ్ కంటే స్ట్రాంగ్ అన్నప్పుడు మస్ట్ వాడాలి. యూ మస్ట్ డూ ఇట్, యూ షుడ్ డూ ఇట్ అంటే నువ్వు చేస్తే బాగుంటుంది, యూ మస్ట్ డూ ఇట్ అంటే నువ్వు కష్టంగా చేయాలి. షీ షుడ్ కమ్, ఆమె వస్తే బాగుంటుంది, షీ మస్ట్ కమ్, ఆమె కష్టంగా రావాలి. ఈ షుడ్ గో, అతను వెళ్ళాలి, ఈ మస్ట్ గో, అతను కష్టంగా వెళ్ళాలి. వి షుడ్ లెర్న్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, వి మస్ట్ లెర్న్ ఇంగ్లీష్, మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి అన్నప్పుడు మస్ట్ వాడాలి. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ చాలా చిన్న తేడాలు ఉంటాయి, మీరు ఏది వాడినా ఒకటే ఇక్కడ. కానీ మనం ఏం చేస్తుంటామంటే మస్ట్ వాడాలా, షుడ్ వాడాలా, హ్యాస్ టు వాడాలా, హ్యావ్ టు వాడాలని ఆగిపోతుంటాం. మీరు ఏదైనా వాడచ్చు. సో తేడా ఏంటి ఇక్కడ? ఐ షుడ్ గో అంటే నేను వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో అన్నా వెళ్ళాలి, షీ నీడ్ టు గో అన్నా వెళ్ళాలి, రైట్? వి మస్ట్ గో అన్నా వెళ్ళాలి. ఇక్కడ ఏదైనా సరే వెళ్ళాలని వస్తుంది, కానీ ఒక స్వల్ప తేడా ఉంటుంది, కొద్ది తేడా ఉంటుంది. కానీ మీరు ఆగిపోకుండా ఏదో ఒకటి వాడండి. ఐ షుడ్ గో అన్నా ఒకటే, ఐ హ్యావ్ టు గో అన్నా ఒకటే, ఐ నీడ్ టు గో అన్నా ఒకటే, ఐ మస్ట్ గో అన్నా ఒకటే. సో తేడా ఏంటి? ఐ మస్ట్ గో అంటే ఖచ్చితంగా వెళ్ళాలి, ఐ నీడ్ టు గో అంటే అర్జెంట్, ఐ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాలి, ఐ షుడ్ గో అంటే వెళ్ళాలి, అంతే. సో ఏదైనా సరే వెళ్ళాలని వస్తుంది, కానీ చిన్న తేడా ఉంటుంది. ఆ తేడా పెద్దగా పట్టించుకోవద్దు మీరు. ఏదైనా ఏది వాడినా ఒకటే, అక్కడ ఆగిపోకూడదు మీరు. అలాగే ఆపోజిట్ అనుకోండి, వీటన్నిటికి ఆపోజిట్ ఏంటి? నీడ్ నాట్. ఎలా? ఐ షుడ్ పే ద ఫైన్, నేను ఫైన్ కట్టాలి, అంటే ఫైన్ కడితే మంచిదని. అవసరం లేదు, ఐ నీడ్ నాట్ పే ద ఫైన్, రైట్? ఐ హ్యావ్ టు పే ద ఫైన్, నేను కట్టాలి, ఐ నీడ్ నాట్ పే ద ఫైన్, కట్టాల్సిన అవసరం లేదు. యూ నీడ్ టు గో, నువ్వు వెళ్ళాలి, యూ నీడ్ నాట్ గో, వెళ్ళాల్సిన అవసరం లేదు. దే మస్ట్ కమ్, వాళ్ళు ఖచ్చితంగా రావాలి, దే నీడ్ నాట్ కమ్, రానవసరం లేదు, రైట్? ఇప్పుడు ఏంటి? షుడ్కి, హ్యాస్ టుకి, నీడ్కి, మస్ట్కి, హ్యావ్ టుకి ఆపోజిట్ ఏంటి? నీడ్ నాట్, అంటే అవసరం లేదు. వీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ నేర్చుకోవాలి మనము, అవసరం లేదంటే వీ నీడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. వీ షుడ్ గెట్ అప్ ఎర్లీ, మనం లేవాలి, వీ నీడ్ నాట్ గెట్ అప్ ఎర్లీ, లేవాల్సిన అవసరం లేదు. షీ హ్యాస్ టు కమ్, ఆమె రావాలి, అవసరం లేదు, షీ నీడ్ నాట్ కమ్. షీ హ్యాస్ టు రన్, ఆమె పరిగెత్తాలి, షీ నీడ్ నాట్ రన్, ఆమె పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఈ హ్యాస్ టు గో, అతను వెళ్ళాలి, ఈ నీడ్ నాట్ గో, అతను వెళ్ళాల్సిన అవసరం లేదు. దే హ్యావ్ టు ప్లే ద మ్యాచ్, వాళ్ళు ఆడాలి, దే నీడ్ నాట్ ప్లే ద మ్యాచ్, వాళ్ళు ఆడాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, వీ నీడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దే హ్యావ్ టు సింగ్ సాంగ్స్, వాళ్ళు పాడాలి, దే నీడ్ నాట్ సింగ్ సాంగ్స్, పాడాల్సిన అవసరం లేదు. అలాగే దే మస్ట్ సింగ్ సాంగ్స్, వాళ్ళు ఖచ్చితంగా వాడాలి, దే నీడ్ నాట్ సింగ్ సాంగ్స్, ఇక్కడ మస్ట్ నాట్ వాడాల్సిన అవసరం లేదు మనం. సో షుడ్ అంటే ఏంటి? చెయ్యాలి, వెళ్ళాలి, కొనాలని, అంటే మంచిది అని. హ్యాస్ టు అవుట్ అంటే ఏంటి? చెయ్యాలని, అవసరమని. నీడ్ అంటే ఏంటి? అర్జెంట్ అని. మస్ట్ అంటే ఏంటి? కంపల్సరీ అని. చూడండి, ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుంటుంది, ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, రైట్? ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, అర్జెంట్గా నేర్చుకోవాలి, నేను అవసరం ఉంది. ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి, అవసరం లేదంటే ఐ నీడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. సింపుల్. వీటన్నిటికీ ఆపోజిట్ ఏంటి? నీడ్ నాట్, ఐ నీడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. అలాగే షీ షుడ్ గో, ఆమె వెళ్ళాలి, రైట్? షీ హ్యాస్ టు గో, షీ షుడ్ గో అంటే ఆమె వెళ్తే మంచిది, షీ హ్యాస్ టు గో అంటే ఆమె వెళ్ళాలని, షీ నీడ్ టు గో అంటే ఆమెకు అర్జెంట్ అని,
షీ మస్ట్ గో అంటే ఆమె కంపల్సరీ వెళ్ళాలని. సో వీటన్నిటికి ఆపోజిట్ ఏంటి? షీ నీడ్ నాట్ గో, అవసరం లేదు. అలాగే వీ షుడ్ ప్లే ద మ్యాచ్, మనం మ్యాచ్ ఆడితే బాగుంటుంది, రైట్? వీ హ్యావ్ టు ప్లే ద మ్యాచ్, ఆడాలి. వీ నీడ్ టు ప్లే ద మ్యాచ్, మ్యాచ్ ఆడాల్సిన అవసరం ఉంది. వీ మస్ట్ ప్లే ద మ్యాచ్, మనం ఖచ్చితంగా ఆడాలి. అవసరం లేదంటే వీ నీడ్ నాట్ ప్లే ద మ్యాచ్. అలాగే రామ్ షుడ్ అటెండ్ ద ఇంటర్వ్యూ, రామ్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి, రైట్? రామ్ నీడ్ నాట్ అటెండ్ ద ఇంటర్వ్యూ, రామ్ అటెండ్ కావాల్సిన అవసరం లేదు, రైట్? రామ్ హ్యాస్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ, రామ్ అటెండ్ కావాలి ఇంటర్వ్యూకి, అవసరం లేదు. రామ్ నీడ్ నాట్ అటెండ్ ద ఇంటర్వ్యూ, రామ్ నీడ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ, రామ్ అవసరం ఉంది, రామ్కి అటెండ్ కావాల్సిన అవసరం ఉంది. రామ్ నీడ్ నాట్ అటెండ్ ద ఇంటర్వ్యూ, అవసరం లేదు. రామ్ మస్ట్ అటెండ్ ద ఇంటర్వ్యూ, రామ్ ఖచ్చితంగా హాజరు కావాలి. రామ్ నీడ్ నాట్ అటెండ్ ద ఇంటర్వ్యూ. అలాగే దే షుడ్ లెర్న్ ఇంగ్లీష్, వాళ్ళు నేర్చుకోవాలి, అవసరం లేదు. దే నీడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, రైట్? దే హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, వాళ్ళకి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దే నీడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, అవసరం లేదు. దే నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, అర్జెంటుగా నేర్చుకోవాలి వాళ్ళు. దే నీడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, అవసరం లేదు. దే మస్ట్ లెర్న్ ఇంగ్లీష్, వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి. దే నీడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, రైట్? ఐ షుడ్ గో, నేను వెళ్ళాలి. ఐ నీడ్ నాట్ గో, నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి, వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ నాట్ గో, వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ నీడ్ టు గో, నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఐ నీడ్ నాట్ గో, అర్జెంట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ మస్ట్ గో, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఐ నీడ్ నాట్ గో, ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం లేదు, రైట్? యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, మీరు నేర్చుకుంటే బాగుంటుంది. యూ నీడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, అవసరం లేదు. యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, మీరు నేర్చుకోవాలి. యూ నీడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యూ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, మీరు నేర్చుకోవాల్సిన అర్జెంటుగా అవసరం ఉంది. యూ నీడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, అవసరం లేదు. యూ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. యూ నీడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, రైట్? దే షుడ్ సింగ్ సాంగ్స్, వాళ్ళు పాటలు పాడాలి, పాడితే బాగుంటుంది అని. దే నీడ్ నాట్ సింగ్ సాంగ్స్, పాడాల్సిన అవసరం లేదు. దే హ్యావ్ టు సింగ్ సాంగ్స్, పాడాలి. దే నీడ్ నాట్ సింగ్ సాంగ్స్, పాడాల్సిన అవసరం లేదు. దే నీడ్ టు సింగ్ సాంగ్స్, వాళ్ళు అర్జెంట్గా పాడితే బాగుంటుంది. దే నీడ్ నాట్ సింగ్ సాంగ్స్, పాడాల్సిన అవసరం లేదు. దే మస్ట్ సింగ్ సాంగ్స్, వాళ్ళు ఖచ్చితంగా పాడాలి. దే నీడ్ నాట్ సింగ్ సాంగ్స్, వాళ్ళు పాడాల్సిన అవసరం లేదు, రైట్? వి షుడ్ గో, మనం వెళ్ళాలి. వి షుడ్ రన్, మనం పరిగెట్టాలి. వి షుడ్ డూ ఎక్సర్సైజెస్, వి షుడ్ డూ ఎక్సర్సైజ్ డైలీ, చేయాలి, మనము రోజు మనం వ్యాయామం చేయాలి. వి నీడ్ నాట్ డూ ఎక్సర్సైజ్ డైలీ, చేయాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్, మనం చెయ్యాలి. వి నీడ్ నాట్ డూ ఎక్సర్సైజ్, చేయాల్సిన అవసరం లేదు. వి నీడ్ టు డూ ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ చేయాల్సిన అత్యవసరం ఉంది. వి నీడ్ నాట్ డూ ఎక్సర్సైజ్, అవసరం లేదు. వి మస్ట్ గో, వి మస్ట్ డూ ఎక్సర్సైజ్, వి నీడ్ నాట్ డూ ఎక్సర్సైజ్, చేయాల్సిన అవసరం లేదు. అలా షుడ్ అంటే ఏంటి? చేయడం మంచిది అని. హ్యాస్ టు హ్యావ్ అంటే ఏంటి? చెయ్యాలి అని, రైట్? నీడ్ అంటే ఏంటి? అత్యవసరం అని. మస్ట్ అంటే ఏంటి? కంపల్సరీ అని, ఖచ్చితంగా అని. మొత్తానికి ఆపోజిట్ ఏంటి? నీడ్ నాట్. థ్యాంక్ యూ.